ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఫిలిప్పుల కుమార్తెల గురించి మనం నేర్చుకుందాము. అపోస్తుల 21వ అధ్యాయంలో వీరిని చూడగలం అన్నమాట. వీరు బైబిల్ గ్రంథంలో ఒక్కసాట మాత్రమే రాయబడి ఉంది. అంతేగాని తండ్రి పేరుని బట్టి కుమార్తెలు అనబడ్డారే కానీ ఈ నలుగురికి పేర్లు ఏమిటో కూడా మన బైబిల్ గ్రంథంలో లేవన్నమాట. తన తండ్రి పేరుని బట్టే ఫిలిప్పుల కుమార్తెలు నలుగురు అని మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. పౌలు గారు ఏ విధంగా తన పరిచర్య చేసుకుంటూ ఉన్నప్పుడు అట్లాగనే ఒకరోజు ఫిలిప్పుల ఇంటికి వెళ్తాడనమాట. అతడు ఫిలిప్పు కూడా ఒక మంచి దైవజనుడిగా మనం ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. ఎందుకంటే సువార్థికుడైన ఫిలిప్పుల ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములు ఉండగా అక్కడ ఆ బిడ్డలైతే ప్రవచిస్తూ ఉండేవారు అన్నమాట. ఫిలిప్పు ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి ఉన్నాడో అదేవిధంగా ఈ బిడ్డల జీవితంలో కూడా మనం చూడగలం అన్నమాట. అర్థమైందా పిల్లలు? ఆడపిల్లలైనా మగపిల్లలైనా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఇటువంటి వారిని మాదిరికరంగా మన జీవితంలో తీసుకొని మనము కూడా ఆ రకంగా జీవించదుము గాక. ఈ కుమార్తెల వల్ల మనం నేర్చుకుంటున్న నీతి. గాడ్ బ్లెస్ యూ పిల్లలు, ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.